నీకు నమస్కారం, నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు, శోధిస్తున్నావంతే. అమ్మా అనుగ్రహించమ్మా, నేను వెళ్ళి ఆ వైదేహి జాడ కనిపెట్టాలమ్మా అన్నారు. నాయనా నీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళు. సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది. సురస ఆశీర్వచనం పొందారు. మరికొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటుపడిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏదో మహాభూతం ఆపేసింది, నా గమనం కుంటుపడిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది. ఎందువలన అని చూశారు. చూసేటప్పటికి ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లలో పడుకుని ఉంది. దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. అంత గొప్ప శక్తి సింహికది. అది లాగేసింది హనుమ యొక్క శక్తిని. ఆయన శక్తి కుంటుపడిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయారు. ఓసారి కిందకి చూశారు, పైకి చూశారు, పక్కలకి చూశారు, నీటిలోకి చూశారు. పెద్ద నోటితోటి మహాప్రాణి ఒకటి పడుకునుంది. గమనించారు. ఓ దీని గురించే సుగ్రీవుడు బయలుదేరే ముందు చెప్పాడు, ఒక మహాప్రాణి దక్షిణ సముద్రంలో కనపడుతుందని చెప్పాడు. అది పైన వెడుతున్న వాణ్ణి కూడా దూరం నుంచి చూసి కూడా వాడి శక్తిని లాగుతుందని చెప్పారు. ఇదేనమాట. దీన్ని ఉపేక్షించకూడదు, ఇది చంపే లక్షణం ఉన్నది, అందుకని దీన్ని విడిచిపెట్టకూడదు అనుకున్నారు. ఒక్కసారి శరీరం పెంచారు. మళ్ళీ సురస పెంచినట్టే సింహిక కూడా పెద్ద నోరు తెరిచింది. చూశారు. ఒక్కసారి మళ్ళీ చిన్న రూపాన్ని పొంది లోపలికి వెళ్ళిపోయారు. సమస్త భూతములు భయపడ్డాయి, అమ్మోది మింగేస్తుందని. వెళ్ళిపోయి సింహకి యొక్క మర్మావయవములు ఎక్కడ ఉన్నాయో చూశారు. మర్మస్థానములు, ప్రాణములు దేని మీద ఆధారపడి ఉంటాయో వాటిని మర్మస్థానములు అంటారు. అటువంటి మర్మస్థానములను చూశారు. ఆ గుండె, ఊపిరితిత్తులు అటువంటి వాటిని తుంచేశారు. తుంచేసి చటుక్కన పైకొచ్చారు. ఆ ప్రాణి నీటి మీద తేలిపోయి మరణించింది. చాలా సంతోషం అనుకున్నారు. పైనుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ పుష్పవృష్టి కురిపించారు. ఆ సింహికా రూపం చెనకగలదా? అందుకే అది ఆయన చేత సంహరింపబడింది. ఈ సింహికా సంహారం చేశారు, ముందుకెళ్ళిపోయారు. లంబ పర్వతము అనబడేటటువంటి పర్వతం, ఆ పర్వతం మీద దిగారు. దాని నిండా సెలయేళ్లు, అనేకమైనటువంటి చెట్లు. ఒక్కసారి దిగి తన ఒంటి వంక చూసుకున్నారు. ఓహో రామానుగ్రహం ఉండాలి, కానీ ఇటువంటి నూర్లు ఎన్నైనా దాటుతానన్నాడు. సుందరకాండ ప్రవచనం చేస్తే మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఆపాలి. అందుకే స్వామి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి దక్షిణ తీరాన్ని చేరి లంబ పర్వతం మీద దిగి సంతోషంగా ఉన్నారు. లంకాపట్టణాన్నంతటినీ చూస్తున్నారు. మొదటి రోజు ఆయన చేసినటువంటి కార్యము సఫలీకృతమైంది అన్న శుభవార్త దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను.